అదొక దాన్ని మళ్ళీ డిస్కషన్ అదొక అంశం. ఇక్కడ మీరు ఓటు హక్కు విషయంలో మీరు ఇన్ని సమస్యలు చెప్తున్నారు కదా, మరి ఈ 10-15 లక్షల మంది ఎన్నికల జాబితాలో ఉన్నారా ఇంతకు ముందు? ఇప్పుడు 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 వాళ్ళ పరిస్థితి ఏమిటి? ఇప్పుడు వీళ్ళందరికీ కూడా ఓటు హక్కు ఉన్నది. ఓటు హక్కు ఉంటే వాళ్ళకి సగం సమస్య పరిష్కారం అయినట్లే కదా. ఓటు హక్కు ఉన్నప్పటికీ కూడా మేజర్గా మనం ఈ దీంట్లో డిస్కస్ చేస్తున్నటువంటి విధంగా ఈ కులాలు ఎక్కువగా సంచార కులాలుగా ఉన్నాయి. మనకి ఇప్పుడున్నటువంటి మేజర్ ప్రాబ్లం ఏంటంటే సంచార కులాలుగా ఉన్నాయి కాబట్టి ఒకవేళ ఓట్లు పోయే అవకాశం ఉన్నది. వీళ్లకు పూర్తి అవగాహన కల్పించవలసినటువంటి అవసరం ఉన్నది ఈ సర్విషయంలో. ఇలా రాజకీయ పార్టీలు వాళ్ళ పార్టీ కార్యకర్తలతోటి అన్ని రకాలుగా వాళ్ళు ప్రచారాలు చేస్తూ ఉన్నారు. కానీ గ్రామ స్థాయిలో ఈ సంచార కులాలను బేస్గా చేసుకొని వాళ్ళ మీద ఎక్కువ ప్రచారం చేయాలి. తర్వాత మొబైల్ క్యాంప్స్ పెట్టాలి. వాళ్ళు ఎక్కడైతే టౌన్ ఏరియాల్లోకి వెళ్ళి అక్కడ వాళ్ళు చేసుకుంటూ ఉంటారు, భిక్షాటన కానీ చిన్న చిన్న వ్యాపారాలు వృత్తులు చేసుకుంటూ ఉన్నారు, అక్కడ కూడా మొబైల్ క్యాంప్స్ కూడా పెట్టి అక్కడి నుంచి కూడా వీళ్ళను నమోదు చేసుకునేటువంటి పరిస్థితి తీసుకురావాలి. గవర్నమెంట్ ఆ రకంగా ఎలక్షన్ కమిషన్ స్పెషల్ కేర్ తీసుకొని ఈ కులాల మీద ఫోకస్ చేయాలి. ఎందుకంటే ఈ కులాల ఓట్లు పోయేటువంటి అవకాశం. మీరు ఒక మాట అన్నారు ప్రారంభంలోనే, కొంతమంది ఓట్లు పోతున్నాయనే ఆందోళన ఉన్నది అన్నారు కదా. ఈ వీళ్ళు ఏమన్నా ఇంతకుముందుకు ఏమన్నా జరిగింది? ఓట్లు తీసేసారా? ఎవరు తీసేయలేగా. తీసేనప్పటికి కూడా ఇప్పుడు ఆ పరిస్థితి ఉన్నది. ఇప్పుడు వాళ్ళకి ఇచ్చినటువంటి నిబంధనల్లో వాళ్లకు ఒక ఫామ్స్ ఇచ్చి అక్కడ ఆబ్సెంట్ అని ఉన్నట్టయితే వాళ్ళు లేరు అనేటువంటిది గుర్తించాలని చెప్పేసి వాళ్ళకి ఇచ్చినటువంటి గైడ్లైన్స్లో చూపించారు. లేకపోతే డెత్ అయినరు, ఇప్పుడు చిన్నగా మనోళ్ళంతా గుడిసెలు వేసుకొని ఉంటుంటారు, లేదంటే అదేంది ఎన్నో కిరాయికుంటూ ఉంటారు చిన్న చిన్న ఇళ్ళల్లో. వాళ్ళు ఒకవేళ ఒక 3 నెలలో 2 నెలలో వేరే గ్రామానికో లేకపోతే పక్కకున్న టౌన్కో వ్యాపారం చేసుకోవడానికి పోతే వాళ్ళ గురించి చెప్పేవాళ్ళు ఉండరు అక్కడ ఆ గ్రామాలలో. సో కాబట్టి ఇంకా గ్రామ స్థాయిలో లేదా ఈ సంతలలో ఎక్కడైతే మార్కెటింగ్ జరుగుతూ ఉంటుందో అక్కడ కూడా దీన్ని మొబైల్ క్యాంపెయినింగ్ ఎక్కువ చేయాలి. వీళ్ళను ఖచ్చితంగా గుర్తించాలి. సో దీనివల్ల ఎక్కువగా మీరు ఏదైతే డెత్ కేసెస్ ఏవైతే ఉన్నాయో, డూప్లికేట్స్ ఏవైతే ఉన్నాయో వాటి తీసేయండి. బట్ ఉన్న ఓట్లు కూడా తీసేసినట్లయితే రేపు ఈ మాత్రం ఇప్పుడు ప్రశ్నించే గొంతు కూడా ఉండదు ఈ కులాలకు. సో డిఎన్టీలకు ఎక్కువగా ఈ ఉపకులాలకు ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం. కానీ ఉదాహరణకు మనకు గంగిరెద్దుల వారు ఉన్నారు, మొండిబండ వారు ఉన్నారు, తర్వాత అయ్యల వారు, చాలా రకాల వారు ఉన్నారు కదా. వీళ్ళకు ఓటక్కు ఉన్నదా? ఎందుకంటే సంచారం చేస్తుంటారు కదా, వీళ్ళకి స్థిర నివాసము, రేషన్ కార్డు, ఓటక్కు, పిల్లలకు హాస్టల్లో చదివే ఉన్నాయా సౌకర్యాలు? ఇక్కడ మీరు అన్నట్టుగా చాలా మనం బయట అందరికీ బాగా ఉన్నదని చెప్పేసి చెప్పుకుంటా ఉన్నాం. కానీ మీరు అన్నట్టుగా ఇంకా ఓట్లు లేనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకు కూడా ఇంకొక మనం ఇక్కడ అవగాహన కల్పించవలసింది ఏంటంటే ఇప్పటికి కూడా ఓటు లేనటువంటి వాళ్ళను నమోదు చేయాలి, కొత్తగా నమోదు చేయాలి వీళ్ళని. ఇంకా ఇప్పుడు గంగెద్దు పట్టుకొని ఆయన ఎన్నో పోతాడు, లేదా ఈయన మాదాసుగురువుకు సంబంధించిన వాళ్ళు గొర్రెను పట్టుకొని 6 నెలలు పోతారు మొత్తం. వాళ్ళ వృత్తి గొర్రెల పెంపకం. వాళ్ళు గొర్రెలను కాసేవాళ్ళు, గొర్రెల ఓనర్లు కాదు వాళ్ళు, జీతగాళ్ళు వీళ్ళు. ఇప్పుడు గొర్రెలు వాళ్ళు ఒక యాదవ్ అయిన గొర్రెలు కొని ఇలా కప్ప చెప్తే ఈయన ఒక 6 నెలలు ఏడమవుతుంటే ఆడికి పట్టుకొని ఆ గొర్రె పిల్లలు వేసుకొని, కాపర్లు మాత్రమే వాళ్ళు వేసుకొని పోతూ ఉంటారు, ఇల్లుకు దూరం అయిపోతారు, ఎన్నో అడవుల్లో పండుకొని వస్తుంటారు. ఆయనకు ఓటున్నదా ఎట్లా తెలుస్తుంది, ఆయన ఎటు పోయిండు, భార్య పిల్లలతో సహా వలస వెళ్తారు వాళ్ళు, భార్య పిల్లలను వదిలేసి వెళ్తుంటారు. వదిలేసి వాళ్ళు వెళ్ళి ఇప్పుడన్నా కొంచెం ఫోన్లు వచ్చినాయని ఒకప్పుడు వాడు వస్తేనే లెక్క, లేకపోతే వాడు ఏడున్నాడు కూడా తెలియనటువంటి పరిస్థితి. సో ఇట్లాంటి వాళ్ళ విషయంలో ఈ వల్ల కనీసం ఓటు హక్కు కూడా పోయేటువంటి అవకాశం ఉన్నది. 2 మేజర్ ప్రాబ్లమ్స్. ఓటును కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ కులాల మీద మా మీద ఉన్నది. రెండోది వీళ్ళందరికీ కూడా కులపత్రాలు అందించవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. ప్రభుత్వ అధికారులు ముఖ్యంగా నేను ఈ వేదిక ద్వారా ఎంఆర్ఓలకు, ఆర్డీఓలకు, ఆర్ఐలకు, రెవెన్యూ డిపార్ట్మెంట్కి విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు నిజంగా ఈ కులాలను బతికించేటువంటి ప్రయత్నం చేయండి. ఈ కులాల మీద అవగాహన తీసుకొచ్చుకోండి. మొన్ననే రాష్ట్ర ప్రభుత్వము కేటగరైజేషన్ మీద గెజెట్ రిలీజ్ చేసింది. కులాలను 1, 2, 3 కేటగిరీలు చేసింది. ఇప్పటి వరకు కూడా చాలా మండలాల్లో కుల సర్టిఫికెట్లు ఇస్తలేరు. ఇప్పుడు పాతవి తీసుకున్నారు సార్, పాతవి తీసుకున్న తర్వాత ఆ ప్లేస్లో ఈ వర్గీకరణ ప్రకారంగా సర్టిఫికెట్ ఇవ్వమంటే మళ్ళా నెలల కమాన వాళ్ళు తింపుకుంటా ఉన్నారు. దీనివల్ల ఇప్పుడు చాలామంది రెసిడెన్షియల్ స్కూల్స్లో అడ్మిషన్స్ ఆగిపోయినాయి.
ఇంకా మాకు ఏ రిపోర్ట్ రాలేదని కొంతమంది ఎంఆర్ఓలు ఇస్తారు, కొంతమంది ఇస్తలేరు. చాలా రాగాల మాత్రము ఇబ్బందులు పెడతా ఉన్నారు. సో ఈ పరిస్థితి మారాలంటే మీరు ఆర్ఐలు కానీ ఏదైతే ఎంఆర్ఓలు ఉన్నారో తహసీల్దారులు మీరందరూ కూడా ఖచ్చితంగా వీళ్ళ మీద అవగాహన పెంచుకోండి. మా కమిటీ కూడా మా ఎస్సీ 57 కులాలకు సంబంధించినటువంటి కమిటీ సభ్యులు కూడా మీ దగ్గరకు వస్తారు. కావాలంటే దానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇస్తారు. మీరు 1993లో ఇచ్చినటువంటి 16 యాక్ట్ ఏదో దాని మీద అవగాహన పెంచుకోండి. జియో 58 ప్రకారంగా వాళ్ళకి ఎవరికి సర్టిఫికేట్లు వస్తే వాళ్ళకు ఎంక్వైరీ చేసి ఇవ్వండి. బోగస్ సర్టిఫికేట్ ఇవ్వద్దు, ఎంక్వైరీ చేసేయండి. బోగస్ ఏమన్నా ఉంటే కూడా వాటిని తొలగించేటువంటి ప్రయత్నం చేయండి. ప్రభుత్వానికి మేము ఇవాళ మా గౌరవ మంత్రి గారు వెల్ఫేర్ మినిస్టర్గా ఉన్నారు, మా అడ్లూరు లక్ష్మణ్ గారు, వారి దృష్టికి ఈ సమస్యను తీసుకుపోయినాం. గత ఏడాది నుంచి వారి వెంటబడతా ఉన్నాం. వారు కూడా స్పందించి దాన్ని అధికారులకు రాసిండ్రు. కానీ ఇంకా ఇప్పటికీ కూడా జీవో, ఎందుకంటే ఫాలోఅప్ జీవోలు గతంలో ఆర్డీఓ నుంచి ఎంఆర్ఓకి తీసుకొచ్చినట్టు జీవో 84 గతంలో 2008లో ఇవ్వడం జరిగింది. కొన్ని ఒక 6 కులాలను ఇందులోకి తీసుకురావడం జరిగింది. 97లో ఇచ్చినటువంటి జీవో 58 అప్పుడు కూడా ఒక 10 కులాలను ఎంఆర్ఓ పరిధిలోకి తీసుకురావడం జరిగింది. ఈ 5 కులాలను 10 కులాలను తీసుకొచ్చేవాళ్ళు. ఇంకా వివక్షతను ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి కులాలు ఉన్నాయి, ఇంకొక 18 కులాలు ఉన్నాయి. వాటిని కూడా ఇవ్వడం అని చెప్పేసి మంత్రి గారికి రిప్రజెంట్ చేయడం జరిగింది. వారు కూడా మరి ఇవ్వడానికి అధికారులకు సిఫారసు చేయడం జరిగింది. తొందరగా ఈ ప్రభుత్వం ఆ సమస్య పరిష్కారం చేస్తుందని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. ఎందుకంటే ఇప్పటికి కూడా ఈ పని మీదనే రోజు సెక్రటేరియట్కు తిరగడము, మంత్రి గారి చుట్టూ తిరగడము, రోజు అదే పనిగా పెట్టుకున్నటువంటి పరిస్థితి. వాళ్ళు అనుకుంటే ఒక గంటలో చేయాల్సిన పని, దీనికి ఏం బడ్జెట్ ఖర్చు అయ్యేది లేదు. ఇంకో కొత్తగా ఏది జీవోలు తీసుకురావాల్సిన ఉన్న జీవోలను ఫాలోఅప్ జీవో తీసుకు సరిపోతుంది. దీనివల్ల లక్షల మంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాళ్ళ యొక్క సెన్సెస్లో కూడా ఈ సర్టిఫికెట్లు లేక సెన్సెస్ రేషియో కూడా పెరుగుతలేదు. ఓకే. సో ఇవన్నీ కూడా ఒకదానికొకటి లింకప్ మాకు సమస్యలు ఉన్నాయి. కాబట్టి తహసీల్దార్ ద్వారా ఇస్తే ఏంటంటే ఆ ఉన్న పరిధిలో ఆ అధికారి ఉంటాడు, ఆయనకు తెలుస్తుంది ఏది ఎవరు ఏ కులం ఏం కథ అనేది తెలుస్తుంది. వాళ్ళు ఎవరితోటన్నా ఎంక్వైరీ చేసి తీసుకోవాలి. ఆర్డీఓ పరిధిలో అంటే ఆయన చేతులు ఎత్తేస్తాడు. ఆయనకు ఉండేటువంటి జ్యూరిస్డిక్షన్లో ఉండేటువంటి బాధ్యతలు ఎక్కువ ఉంటాయి, ఆయన చేయలేడు. ఇవన్నీ ఇప్పుడు 160 కులాలు ఉన్నటువంటి బీసీ కులాలకు లేని ఇబ్బంది ఈ 59 కులాలు ఉన్నటువంటి ఎస్సీలకు ఎందుకు? నువ్వు 160 కులాలకు ఇస్తున్నావు కదా, తహసీల్దార్ ఇస్తున్నావు కదా, వాళ్ళకు కూడా రిజర్వేషన్లు ఉన్నాయి కదా. మరి దీనికే ఇన్ని పెట్టవలసినటువంటి అవసరం ఏమున్నది? ఇంకొక విషయం మీ ద్వారా ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులుగా రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి మాదిగ సోదర అధికారులకు కూడా నేను తెలియజేస్తా ఉన్నా, మీరు కూడా వివక్షత చూపించకండి. మీరు మాదిగలు అయితేనే సర్టిఫికేట్ ఇస్తాము, మిగతా కులాలకు మేము ఇవ్వమని చెప్పేసి మాదిగ అధికారులు కూడా అక్కడక్కడ ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. సాటి దళితులుగా మీరు కూడా అవగాహన పెంచుకోండి. ఇప్పటి వరకు కూడా అధికారులకు 59 కులాలు ఉన్నాయన్నటువంటి విషయం తెలియదు. కలెక్టర్లకు అవగాహన లేదు, మంత్రులకు అవగాహన లేదు. మరి వీళ్ళంతా ఎటుపోవాలి? మీకు అవగాహన లేకపోతే వీళ్ళు మరి జనాభా లెక్కల లేకుండా, లేకపోతే వీళ్ళు ఇక మరి చనిపోవాలనా, లేకపోతే వీళ్ళని అధికారులే చంపేస్తారా? ఇది అలా తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. ఇక్కడ అంటే ప్రభుత్వానికి నిర్దిష్టంగా 1-2 ప్రత్యామ్నాయాలు మీరు ఏమైనా చెప్తారా? నిర్దిష్టంగా చెప్పండి. నిర్దిష్టంగా ఈ 57 కులాల ప్రధానమైనటువంటి సమస్య సర్టిఫికెట్లు ఎంఆర్ఓ ద్వారా ఇవ్వండి. రెండోది, వాళ్ళకి ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా అధికారులకు స్పష్టమైన గైడ్లైన్స్ ఇవ్వండి. రైట్ అండి. రెండోది, ఇంకొక విషయం, వీళ్లకు సంబంధించినటువంటి ఉపాధి దక్కాలంటే సపరేట్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. గవర్నమెంట్ కూడా మొన్న ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో హామీ ఇచ్చినారు, 57 కులాలకు ఒక కార్పొరేషన్ ఇస్తాం, తర్వాత మాదిగలకు ఇస్తామని చెప్పినారు, నిధులు కేటాయిస్తామన్నారు. అంటే ఉపాధి మీద బతికే వాళ్ళకేమో కార్పొరేషన్ ద్వారా లబ్ధి చేకూరాలి. ఈ విద్యలో తర్వాత అన్ని రకాల బెనిఫిట్ పొందాలంటే కుల ధృవీకరణ పత్రం ఇవ్వాలి. ఈ 2 ప్రధానమైన సమస్యలు ప్రభుత్వం తీర్చాలని మేము డిమాండ్ చేస్తాం.